సో నాన్వేషణ వర్సెస్ ఏజుడ్. మీ అందరికి తెలుసు రీసెంట్గా నాన్వేషణ ఏ లెవెల్లో ఎక్స్పోజ్ అయిపోయాడో. ఆ 14 years ఓల్డ్ గర్ల్ ఆడియో రికార్డింగ్ నుంచి వాడు హిందూ దేవీ దేవతల్ని నోటికి అడ్డు అదుపు లేకుండా ఏ విధంగా మాట్లాడాడో అండ్ యాంటీ హిందూ స్టేట్మెంట్స్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎలా పాస్ చేశాడో ఇవన్నీ ఎక్స్పోజ్ అయిపోయినాయి. బట్ రీసెంట్గా నాన్వేషణ వర్సెస్ ఏజుడ్ కాంట్రవర్సీ నడుస్తుంది. మొన్న ఏజుడ్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాడు. దానికి నాన్వేషణకి కడుపులో మండిపోయి రిటర్న్లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. నువ్వు వీడియో డిలీట్ చేయకుండా ఉంటే 2026లో మీ అందరూ అంత జేలుస్తా, మీరేం పెద్ద పత్తితులు కాదని ఒక వీడియో అప్లోడ్ చేశాడు. ఈ పత్తిగాడు చేసిన పనులు ఏ విధంగా ఎక్స్పోజ్ అయిపోయాయో, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా ప్రచురుతుందో మీ అందరికి తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్వేషణ అండ్ ప్రపంచ యాత్రికుడు అని 2 ఛానల్ ఉన్నాయి. మీరు ఇంకా వాడిని అన్సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే, ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేయకుండా ఉంటే ఫస్ట్ వెళ్ళి అన్సబ్స్క్రైబ్ అండ్ అన్ఫాలో చేసేయండి. ఇది మ్యాటరు. ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. ఆ వీడియో బయట ఏంటి, ఈ కథ ఏంటి, మార్బాని ఏంటి. ఓకే, లెట్స్ చలో. హాయ్ హేజుడ్ బ్రో గారు, ఎలా ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్. మీ వీడియోలు నేను చూస్తూ ఉంటాను. మీరు నాకు ఎలా తెలుసు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తమ్ముడు ఫనీ హనుమంతు రేప్ కేసు ఏదైతే ఉందో, ఒక IAS పిల్లలుగా పుట్టి నువ్వు నీ తమ్ముడు చేసిన అకృత్యాల్లో నువ్వు ఎవడో నాకు తెలిసింది అంత. అవును, ఏజుడ్ వాళ్ళ ఓన్ బ్రదర్ ఫనీ హనుమంతు ఒక కేసులో ఇరుక్కున్నాడు. అది రేప్ కేసు కాదు, కానీ ఈ రేప్ కేసు అని పోర్ట్రే చేస్తున్నాడు. ఒక గ్రూప్ కాల్లో కూర్చొని ఒక రియాక్షన్ వీడియోలో తను ఒక చిన్నపిల్ల మీద 18+ అడల్ట్ జోక్ వేయడం వల్ల తన మీద కేసు ఫైల్ అయింది. అది వాదించుకుంటున్నారు, బాగానే ఉంది. బట్ అది రేప్ కేసు అని ఈడు పోర్ట్రే చేస్తున్నాడు. యాక్చువల్లీ ఈ నాన్వేషణ గారు చేసింది ఏంది, ఈడే ఒప్పుకున్నాడు కాల్లో, నేను 14 year గర్ల్తో పడుకున్నా అని. ఈ ఎర్రిపుక్కుడు మొత్తానికి 14 years అమ్మాయిని వేసానంటావు. అదే అంటున్నా, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు అదే. ఫస్ట్ టైం కాదు వీడు ఇట్లా ఫ్యామిలీస్ని టార్గెట్ చేయడం. వీడు ఇంతకు ముందు బయాస్ అనే యాదవ్తో ఇట్లా చేసినాడు, రవి తెలుగు ట్రావెలర్తో ఇట్లా చేసినాడు, యుఎస్లో వాళ్ళ వైఫ్ ఇట్లా చేసింది, వాళ్ళ చైల్డ్ ఇట్లా చేసిందని నానా మాటలు మాట్లాడాడు. ఆయన నేను చెప్పడం కూడా చెప్పలేను. అండ్ ఇంకో యూట్యూబర్ ఉన్నాడు నైజీరియాలో ట్రావెలింగ్ చేస్తుంటాడు, ఉమా తెలుగు ట్రావెలర్, తను కూడా అట్లే మాట్లాడాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇమ్రాన్ తెలుసు కదా మీకు, ఇమ్రాన్ ఓకే పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ వాళ్ళ మదర్ని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. వీడి టార్గెట్ అంతా, వీడు లాజిక్ మాట్లాడు, డైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తాడు. అది వీడికి ఫ్యామిలీ వాల్యూస్ మోరల్స్ ఇవి తెలుసుంటాయి కదా. ఈ ఎర్రిపు నాన్వేషణ గాడికి డైరెక్ట్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది చేసేదే అది, లాజిక్ ఉండదు. వరకు తమరు తెలిసిందే కదా, చిల్లర కంటెంట్ ఇది విను, కొండం ప్యాకెట్లకి గివే వేలు చెత్త కంటెంట్ చేసేవారు ఒక IAS ఆఫీసర్ కొడుకులుగా పుట్టి మీరు. ఓకే, ఏజుడ్ చేసిండు ఒకప్పుడు తన కాండం ప్యాకెటే కాదు ఇంకా చాలా చేశాడు. క్రికెట్ కిట్స్ అని, బుక్స్ అని, ఇలాంటివి కూడా గివేవేలు ఇచ్చాడు. అప్పుడు ట్రెండింగ్ అది ఏంటంటే, ఏదో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇట్లా గివేవేలు ఇచ్చి ఫాలో అవ్వటమని అడగడం, అప్పుడు ట్రెండింగ్ ఉండింది, చేశాడు. దాంట్లో తప్పే ఉంది. వీడికి రిమైనింగ్ డేస్ని హెల్ప్స్ ఏం కనిపించట్లా. ఆ కాండం ప్యాకెట్ ఒక్కటే పట్టుకున్నాడు. ఆ కాండం ప్యాకెట్ గివ్ అవే ఇచ్చినప్పుడు కూడా ఏజుడ్ క్లియర్గా చెప్పాడు, దీనికే అఫోర్డ్ చేయలేకున్నావు, ఇంకా నీకు లవ్ మ్యారేజ్ ఇవన్నీ ఎందుకురా అన్నట్టు ఒక సొల్యూషన్ కూడా ఇచ్చాడు. కానీ అది చూపిడేయుడు జస్ట్ కాండం ప్యాకెట్ గివ్ అవే ఒకటే మాట్లాడతాడే. ఎప్పుడైనా సరే వీడి టాక్టికే ఇది. వీడికి ఎవరైనా ఎదురు తిరిగితే వాడిని బ్యాట్ చేయాలనే ఇంటెన్షన్తోనే మాట్లాడతాడు. అయితే నువ్వు ఎప్పుడు బత్తాయి రంగు పూసుకున్నావు, బత్తాయిగా మారావనేది జనంకి తెలుసు. టీనేజర్స్ అడిగితే చెప్తారు, తమ్ముడు ఎప్పుడు బత్తాయిలా మారారా అని. ఇప్పుడు నువ్వంటే బత్తాయి, కానీ నేను బత్తాయిని కాదుగా. వీడి బత్తాయి కాదు గొర్రెబిడ్డ అని చెప్పి రాడ్ రోస్ దగ్గర క్లియర్ ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి. అవి తొందరలోనే ఎక్స్పోజ్ చేద్దాం, బయటికి వదులుదాం. కాల్ రికార్డింగ్స్లో నాన్వేషణ క్లియర్గా ఒప్పుకున్నాడు, అరే నాన్వేషణ నువ్వు ముస్లింలు పవిత్ర గ్రంథమైన ఖురాన్ మీద ఒట్టేస్తావు, హిందువులు భగవద్గీత మీద ఒట్టేస్తావు, వినాయక స్వామి మీద ఒట్టేస్తావు, నువ్వు బైబిల్ మీద ఎందుకు కొట్టేవరా అంటే అది వీడు తీసుకోడంట. వీడు ఒప్పుకున్నాడు. ఆ రికార్డింగ్స్ అన్ని బయటకు వస్తాయి 1 by 1. వెయిట్ అండ్ సీ. పిక్చర్ అభి బాకీ ఏ మేరీ దుష్మన్. నువ్వు అన్నావు కదా ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ ఎ క్రోకోడైల్ ఫెస్టివల్ అని, మేము కూడా అదే చెప్తున్నాం, ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ ఎ క్రోకోడైల్ ఫెస్టివల్ అని. నీకు కూడా పిక్చర్ అభి బాకీ ఏ మేరీ దోస్త్ కాదు దుష్మన్. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఒక మైక్ పెట్టుకుని చెప్పాలి, ఏది పత్. నేను అలా కాదు, నేను దేశం తిరిగి అక్కడ చూసి చెప్పాలి. సో నువ్వు గూగుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి, నేను తిరిగి చెప్పాలి. నాకు ఖర్చు అవుతుంది, నీకు ఖర్చు లేదు. అండ్ నీకు స్క్రిప్ట్ రైటింగ్కి వాడెవడో ఇస్తాడు,
వాడు చెప్పింది చెప్పాలి. నీకు ఒక టీము గేము అబ్బో చాలా ఉన్నాయి. నాకు అలా సింగిల్ టేక్ రోజుకి 15 వీడియోలు సింగిల్ టేక్ లో చెప్పేస్తాను. 24 గంటలు నాన్ స్టాప్ గా 128 దేశాలు తిరిగింది. వీడు విఆర్ రాజాని బ్లేమ్ చేసినప్పుడు, క్రాంతి వ్లాగర్ని బ్లేమ్ చేసినప్పుడు ఇదే వాడాడు. ఇప్పుడు ఏజూడ్ని బ్లేమ్ చేస్తున్నప్పుడు ఇదే వాడుతున్నాడు. మీరు ఇంట్లో కూర్చొని కంటెంట్ చేస్తారు, హోమ్లో కూర్చొని చాట్ జీపీటీ ద్వారానో లేకుంటే మీ టీం ద్వారానో కొంచెం కంటెంట్ తీసుకొని అది చెప్తారు, రికార్డింగ్ పెట్టి వీడియో రికార్డింగ్. అంతే కదా మీరు చేసేది. నేను ట్రావెలింగ్ చేస్తాను, ప్రతి ఒక్క దేశం తిరుగుతాను, అక్కడ ఈ చూపిస్తాను, వాడి గురించి మాట్లాడతాను. మీ అందరికి పైసా ఖర్చు ఉండదు, నాకు మాత్రం ఖర్చు ఉంటుందని. అరే ఎర్రిపోక, మేము చెప్పామా నీకు ట్రావెలింగ్ పాత్ చూస్ చేసుకొని? నువ్వే కదా ట్రావెలింగ్ చేస్తుంది, నీ ఇష్ట ప్రకారంగా చేస్తుంది, మేమేం చెప్పామా? నువ్వు కూడా ఇంట్లో కూర్చొని చేసుకో, ఎందుకు పక్కన పడి ఏడుస్తావు? ఈ టార్గెట్ ఏం లేదబ్బా. ఏదైనా యూట్యూబర్ ట్రెండింగ్లో ఉన్నాడంటే ఆ యూట్యూబర్ని తొక్కాలా? చెప్తున్నా కదా, ఉమా తెలుగు ట్రావెలర్, రవి తెలుగు ట్రావెలర్ కాడి నుంచి, భయ్యా సన్నీ యాదవ్ కాడి నుంచి ఇంకా చాలామంది మోటో బ్లాగర్లు ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడట్లా, చాలా విషయాలు జరిగినాయి. కాకపోతే భయ్యా సన్నీ యాదవ్, ఉమా తెలుగు ట్రావెలర్ అండ్ రవి తెలుగు ట్రావెలర్ వీళ్ళు ముగ్గురు నాన్ వేషన్కి ఎగ్నెస్ట్ అయి మాట్లాడారు. అందుకే వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు. చెప్తున్నా కదా, వీడు ప్రతి ఒక్క యూట్యూబరు ఆరు ఏదైనా పెద్ద మనుషుల మీద వీడియో చేస్తాడు అండ్ డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి కాంప్రమైజ్ అంటాడు, వీడియో డిలీట్ చేస్తాడు. మీరు చూస్తే వీడు బెట్టింగ్స్ మీద చేసిన ఏ ఒక్క వీడియో కూడా వాడి దాంట్లో లేదు. వీడికి వచ్చరా, వీడికి లిటరలీ వచ్చా. ఇప్పుడు నిజంగా వాడు ఏ తప్పు మిస్టేక్ చేయట్లేదు, వాడు నిజంగానే అందరి హక్కుల గురించి మాట్లాడుతున్నాడు, బెట్టింగ్ పోరాటం చేశాడంటే వీడియోలు ప్రొఫైల్లో ఉంచుకోవాలి కదా, ఎందుకు డిలీట్ చేశాడు? వీడు ఏం లేదు, ఎవరో ఒకరి మీద పడుతాడు, వీడియో తీస్తాడు, ఆ వీడియోకి డబ్బులు రాగానే వీడియోని డిలీట్ చేస్తాడు. ఎర్రపూకాయుడు. చెప్పేస్తాను, నాది సింగిల్ టేక్. ఓకే, ఇన్ ద ఫ్రంట్ దెర్ ఇస్ అ క్రోకడైల్ ఫెస్టివల్. ఇప్పుడు ఆ వీడియో తీసేస్తే 2026 నీకు శ్రీరామ రక్ష. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం, నేను ఉక్రెయిన్ లో ఉన్నాను కదా, నీకు తెలుసా నాకు తెలుసా? ఉక్రెయిన్ రష్యా ఉన్నది అందరికీ తెలుసు కదా. ఉక్రెయిన్ లో తిరిగింది నీకు తెలుసు కదా, అని ఇరాన్లో నేను మొన్న వెళ్ళి వచ్చాను కదరా. ఈ ఎరుపుకోడు యుక్రెయిన్ రష్యా యుద్ధం గురించి మాట్లాడాడు, ఇరాన్ గురించి మాట్లాడాడు. ఇప్పుడు వీడు మహా అంటే 1 వీక్ 2 వీక్స్ ఆ కంట్రీలో ఉంటాడబ్బా. వీడు 1 వీక్ 2 వీక్స్ ఆ కంట్రీలో ఉండగానే ఆ కంట్రీ రిలేటెడ్ జియో పాలిటిక్స్, ఆ కంట్రీలో జరుగుతున్నవన్నీ వీడికి తెలిసిపోతాయా? మెయిన్లీ చెప్తున్నా, ఇప్పుడు యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది, అక్కడ ట్రావెలింగ్ని పక్కా 100-200% స్టాప్ చేస్తారు, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వీడు ఎరుపుకోడు, నేను 2 వీక్స్ ఉన్నా 1 వీక్ ఉన్నా నాకు తెలుసు జియో పాలిటిక్స్ అంటే. ఎరుపుకో, వీడు భగవద్గీత నేను చెప్పాను 60 days అంటున్నాడు. కానీ మీరు చూస్తే ఈ ఎరుపుకోడు కూడా చాట్ జీపీటీ గురించి చెప్పింది. వీడేం పెద్ద జ్ఞానే చెప్పలా, చెప్పిన దాంట్లో కూడా చాట్ జీపీటీ పాయింట్సే ఉన్నాయి. నాన్ వేషణ ఎరుపుకోడికి హిందూ ఫాలోవర్స్ కావాలా, హిందువుల నుంచి వచ్చే రీచ్ కావాలా, వాళ్ళ నుంచి యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించుకోవాలా. మళ్ళీ తిరిగి హిందువులనే తిడతాడు, హిందూ దేవీ దేవతలనే తిడతాడు, మళ్ళీ హిందువులు రేపిస్టులు అంటాడు. మళ్ళీ ఏంటబ్బా మాట కూడా అన్నాడబ్బా, బత్తాయిలు అంటావు నువ్వు హిందువుల్ని, ఎరుపు కూడా. ఈడంత ఎరుపుకోండి నా జిందగీలో చూడలేదురా, నా లైఫ్లో చూడలే ఇప్పటివరకు చూడలే. ఈడు అసలు ఏ విషయం మీద మీరు బాగా గమనిస్తే దీపు చంద్రదాస్ అదే ఇన్సిడెంట్ జరిగింది బంగ్లాదేశ్లో, దాంట్లో కూడా అసలు చనిపోయింది దీపు చంద్రదాస్ అనే నేమ్ గల వ్యక్తిని కూడా తెలియదు, ఈడేదో వేరే పేరు చెప్పాడు. మీరు కావాలంటే వీళ్ళు చూడండి ఇన్స్టాగ్రామ్ వీడియో, ఏదో చెప్తాడు పేరు. ఎర్రిపోకూడరా, వీడు మినిమము అనాలిసిస్ చేయడు, ఆ వీడియో మీద, ఆ విషయం మీద, ఆ టాపిక్ మీద వీడికి అవగాహన ఉండదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడేయాలా. ఎందుకంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళంతా ఎర్రిపూకులు అని వీడి దృష్టిలో. ఈడే అన్నాడబ్బా, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు నాకు ఫాలోవర్సే లేరు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కుక్క పెంట తిన్నంటని. ఇంకా ఎందుకు ఫాలో అవుతున్నారా? ఇంకా 1.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళంతా నా దృష్టిలో ఎర్రిపూకులే. ఇప్పుడు ఈ నాన్ వేషణ గాడు ఇన్ని పత్తి మాటలు చెప్తున్నాడు కదా, ఇప్పుడు వెళ్ళి వాడు కామెంట్ బాక్స్ చూడండి, ఏ వీడియో కిందైనా సరే నింజా కొడక అని చెప్తున్నారు అనమాట అందరూ ప్రతి ఒక్క కామెంట్లో. అండ్ మీరు ఇప్పుడు వీడిని యాక్సెప్ట్ చేస్తారా? వీడు ఇంత విధంగా ఇంత ఘనంగా ఎక్స్పోజ్ అయిపోయాడు ఫుల్గా, హిందూ దేవీ దేవతల్ని ఆ విధంగా తిట్టారు, ఇంకా వీడిని సపోర్ట్ చేస్తారా మీరు? వీడు చెప్పే మాటలు ఇంకా నమ్ముతారా మీరు? ఇంకా ఫాలో అవుతారా వాడిని? ఈ ఫాలో అయ్యే వాళ్ళని ఇంకేమనాలో నాకు తెలియట్లేదబ్బా, నాకు తెలియట్లా. ఇంత ఎరుపుకోండి మీ కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా మీరు ఇంకా వాడిని ఫాలో అయ్యి, ఇంకా వాడికి రీచ్ ఇచ్చి, ఇంకా యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి వాడికి ఫేమ్ ఇస్తున్నారంటే ఎంత ఎరుపుకోడరా జనాలు. నేను చెప్తున్నా కదా, వాడికి ఉన్న ఫాలోవర్స్లో ఒక 50,000 లక్ష బయట కంట్రీస్ వాళ్ళు ఉంటారు, రిమైనింగ్ వాళ్ళంతా మన తెలుగు వాళ్ళే. ఆ తెలుగు వాళ్ళలో కూడా మోస్ట్లీ హిందూసే ఉంటారు. మీకు సిగ్గు రావట్లేదా? ఉప్పు కారం తినలేదా మీరు? మీ ఇంట్లో దేవీ దేవతలు విగ్రహాలు పెట్టుకుని పూజలు చేస్తారు కదరా, మరి ఆ దేవీ దేవతల్ని మీరు వాడు నాన్న మాట్లాడినట్టే నోటికి వచ్చిన మాట్లాడుతుంటే ఇంకా వాడిని ఎట్లా సపోర్ట్ చేస్తారా మీరు? చెప్తున్నా కదా, నాన్ వేషణ గారు చేసింది తప్పు అయితే
ఆ తప్పుని సపోర్ట్ చేస్తున్నాడు కూడా ఇంకా ఎరుపుకులే. మీరు నాన్ వేసిన కంటే ఇంకా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. మీరు చెప్తున్న లిటరలీ మీ సీతమ్మ తల్లిని మీరే అవమానించుకుంటున్నారా? ఇప్పటికైనా మేల్కోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఎవరైనా వాడిని అన్ఫాలో చేయకుండా ఉంటే వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో కొట్టండి. వాడికి యూట్యూబ్లో 2 ఛానల్స్ ఉన్నాయి, నాన్ వేషణ ఒకటి, ప్రపంచ యాత్రికుడు ఒకటి. 2 ఛానల్స్ని అన్సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఎర్రపుక్ నాన్ వేషణ తన బయోలో ఇండియన్ ఫ్లాగ్ని తీసేశాడు. మిగతా కంట్రీలు అన్నీ పెట్టుకున్నాడు, ఇండియన్ ఫ్లాగ్ని తీసుకున్నాడు. అది ఫ్లాగ్ని మాత్రం పక్కన పెట్టేశాడు. నిన్న ఆ విషయం కాంట్రవర్సీ అయ్యాక మళ్ళీ ఇంక్లూడ్ చేశాడు. వీడు భారతీయుడా, లేకుంటే పాకిస్తాన్ నింజా కొడుక, లేకుంటే బంగ్లాదేశ్ నింజా కొడుక? వీడు ఇండియాని అవమానించినాడు, హిందూ దేవతలను అవమానించినారు. ఇంకా ఎట్రా బాబు మీకు ఇంతకనంగా ఎక్స్పోజ్ అయిపోయినా కూడా మీరు ఇంకా ఈయన సపోర్ట్ చేస్తారా? నీ మనస్సాక్షిని నువ్వు అడుక్కో. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, నీ మనస్సాక్షిని నువ్వు అడుగు. నేను ఇంకా నాన్ వేషణ సపోర్ట్ చేస్తున్నాను అని నా ఫ్రెండ్స్లోనే కొంతమంది ఇంకా ఫాలో అవుతున్నారా? ఎంత ఎరుపుకుంటారా మీరు? మ్యాటరు ఇదైతే వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అయిపోయి మంచిగా నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. నేను మీ మోహన్ ఎక్స్ట్రోస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.